కూటమి నేతలు సుజాత గారిని డిబేట్ కి ఆమె ఎంతో డిబేట్ కి ప్రిపేర్ అయ్యి వచ్చింది. టాపిక్ చెప్పాక 6ంటికి ఆమె డిబేట్ లో కూర్చున్నాక విజయసాయి రెడ్డి గారు రాజీనామా అని చెప్పేసరికల్లా ఏమకి ఆయనకున్న సత్సంబంధాల మధ్య ఫీజు ఎగిరిపోయింది. ఈ సత్సంబంధాల మధ్య మన ఫీజు ఎగిరిపోబట్టి ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంది డిబేట్ లో. కాలం అర్థం చేసుకోవాలి, ఉన్న వాళ్ళని బట్టి టాపిక్ మాట్లాడాలి. అంతేగాని మనం ఏదో గులకరాల్లో డబ్బా వేసి కొట్టుకున్నట్టు మాట్లాడుకుంటే ప్రజలు హర్షించరు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటో మీరు అన్వేషించుకోండి. ఇందాక అరుణ గారు అడిగినట్టు ప్రజల్లోకి వచ్చి తొడగొడతారన్న మీ నాయకుడు ఎక్కడ తిరుగుతున్నాడు కనబడకుండా మీరు కనుక్కోండి, తెలుసుకోండి. ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్న మీ నాయకుల యొక్క మనోగతం ఏంటో మీరు తెలుసుకోండి. మీకు వాళ్ళకి సత్సంబంధాలు నమ్మకం పెట్టుకోండి. అది చెప్తే వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తారు ఎందుకు? అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మీ ఎలివేషన్స్ చూస్తూ మా జీవితాలు ఇంతే అయిపోవాలి. ప్రజల జీవితాలు ఇంతే అయిపోవాలి. మీ అబద్ధాలు వింటూ, మీ అబద్ధాల కోటలు వింటూ, కోటలు చూస్తూ ప్రజల జీవితాలు ఇంతే సమాప్తమైపోవాలి. అలా చెప్పండి. మీరు చేస్తున్న వాటిని గురించి ప్రశ్నిస్తే మీకు సంబంధం లేదు. మీరు మీరేం భరోసా ఇస్తారో మాట్లాడండి. అంతేగాని ఏదేదో మాట్లాడుకొని మీరు అధికారంలో లేరు. రాజీనామా లేక రెడీగా పెట్టుకోండి. చాలా మంది ఉన్నారు మీ పార్టీలో. మీరు నోటికి ఏదో చూస్తూ మాట్లాడాలి. ఇక్కడ ఉంది స్పష్టంగా విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినంత మాత్రాన మీరు ఫీల్ అయిపోయి మీరు ఇక్కడ ప్రెస్టేషన్ అది తప్పు. ఈ ప్రెస్టేషన్ విజయసాయి రెడ్డి గారి దగ్గర చూపించుకోండి. మీరు నమ్ముకున్న విజయసాయి రెడ్డి గారు అయినా విజయసాయి రెడ్డి నమ్ముకున్నా నా జీవితం ఎందుకు ఇలా సంక్రాంతి చూసామని ఆయన దగ్గర మాట్లాడుకోండి. మీరు ఈ విధంగా డిబేట్ లో మాట్లాడకూడదు. మీ ప్రెస్టేషన్ మీరు డిబేట్ లో చూపించకూడదు. మీరు డిబేట్ లో మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. మీరు డిబేట్ లో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా విజయసాయి రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా కూడా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అప్పుడు 4 కాలాల పాటు బాగుంటది. అంతేగాని మీ టైం రాకుండానే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. సుజాత గారు ఎవరు మాట్లాడినా మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తానంటే ఇంకా డిబేట్ ఏమవుతుందండి? ఒక్కరన్నా మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారా? ఎందుకు అనవసరం టైం వేస్ట్ కదా. వాల్యుబుల్ టైం అంతా పాడు చేసుకుంటే ఇంకా డిబేట్ పెట్టుకోవడం ఎందుకు? విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం అన్నా చాలా బిగ్ బ్రేకింగ్. అది షాకే నిజంగా. ఏమో ఆయన ఏం